జెన్నీ రోడ్డు పక్కన ఉన్న చెరువులో నీరు మరగడం చూసింది. వెంటనే రోడ్డుపై పగుళ్లు కనిపించాయి. కాసేపటికి భూమి కూలడం ప్రారంభమైంది. దాని చుట్టూ ఉన్న ప్రతిదీ ఆ లోయలో పడిపోయింది. మరియు ఆ లోయ విస్తరిస్తూనే ఉంది. ప్రజలు భయపడి త్వరగా పారిపోయారు. జెన్నీ తన కారులో తప్పించుకోవాలని అనుకుంది. కానీ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అది కుదరలేదు. కాబట్టి వారికి కారు నుండి దిగి పారిపోవడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అయితే వాళ్ళు పారిపోతున్నప్పుడు ఆమె కొడుకు పరిగెడుతూ కింద పడిపోయాడు. కాబట్టి జెన్నీ తన కూతుర్ని ముందుకు వెళ్ళమని చెప్పి తన కొడుకును కాపాడాలని వెనక్కి వెళ్ళింది. కానీ ఆమె సమీపించే ముందే ఆమె కొడుకు లోతైన లోయలో పడిపోయాడు. జెన్నీ బాధపడింది. కానీ లోయ విస్తరిస్తూనే ఉంది. జెన్నీకి ఏం జరుగుతుందో అర్థమయ్యే సమయానికి తప్పించుకోవడానికి ఇప్పటికే ఆలస్యమైంది. ఆమె లోయలో పడిపోయింది. కానీ ఆమె కూతురు ఆమెను పట్టుకుంది. దురదృష్టవశాత్తు ఆమెకు పైకి లాగే శక్తి లేదు. కాబట్టి జెన్నీ తన కూతుర్ని స్వయంగా వెళ్లిపోమని చెప్పింది. ఆమె తన కూతురు చేయి వదిలేసి లోయలో పడిపోయింది. జెన్నీ పడుతూనే ఉంది. చివరికి కింద ప్రకాశవంతమైన కాంతిలో పడిపోయింది. ఆమె మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఒక ఖాళీ ప్రపంచంలో ఉన్నట్టు తెలిసింది. ఆమె తన కొడుకుని సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ సిగ్నల్స్ లేదు. కాబట్టి ఆమె చుట్టూ వెతకాలనుకుంది. ఆమె పొగవైపు వెళ్ళగా లోయలో పడిన అందరూ అక్కడే ఉన్నారని కనుగొంది. ఆమె కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. కానీ వారు సంతోషించే ముందే అడవిలో ఒక తోడేళ్ల గుంపు కనిపించింది. మరియు ఆ తోడేళ్లు వెంటనే బతుకున్న వారిపై దాడి చేయడం ప్రారంభించాయి. ఈ మూవీ నేమ్ లాబ్రియా.